వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే రాజశేఖర రెడ్డి మరణానంతరం మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరిన సందర్భం అది. అప్పుడు సోనియా గాంధీ నిరాకరించడం వల్ల ముఖ్యమంత్రి పీఠం దూరమైంది. ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేసిన ప్రజల్లోకి వెళ్లి తన పవర్ ఏంటో చూపించాలని నిర్ణయించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు చేపట్టారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఘన విజయాలు సాధించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపి రాజీనామాలు ఆమోదింపజేసుకుని ఆ తర్వాత ఉప ఎన్నికలోకి వెళితే భారీ మెజారిటీతో ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో సమైక్యవాదాన్ని వినిపించినప్పటికీ అంతా ప్రజల మద్దతు ఉంది అని అప్పటి విశ్లేషకులు అంచనా వేసినప్పటికీ 2014లో మాత్రం ఓటరు ప్రతిపక్ష పార్టీగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్దేశించిన పరిస్థితి. 2014 నుంచి ఇప్పటి వరకు గమనించినట్లయితే గతంలో ఈ అవినీతి ఆరోపణల నుంచి అవినీతి పార్టీగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తూనే అధికార పార్టీ ప్రతి సందర్భంలో మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా కనబడుతోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వ్యూహరచన సిద్ధం చేసుకున్నారు. నిన్న జరిగిన ప్లీనరీ సమావేశంలో మేనిఫెస్టో కి సంబంధించిన కొంత చూచాయిగా ప్రకటించినట్లుగానే కొన్ని 9 సంక్షేమ పథకాల్ని ప్రకటించడంతో పాటుగా స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ ని తను నియమిస్తున్నట్టుగా కూడా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ గతంలో మోడీని ప్రధానిగా చేయడంలో ఆయన స్ట్రాటజీ ఫలించింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఈ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ పనిచేస్తుందనేది జగన్ చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాదయాత్ర చేయాలనే ఒక నిర్ణయంతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్థాన పతనాల్ని ఒకసారి విశ్లేషించుకుంటూనే అవలోకనం చేస్తూనే 2019కి వైసీపీకి ఎంతవరకు అవకాశాలున్నాయి, ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, మిగతా రాజకీయ పార్టీల వ్యూహాలని వైసీపీ ఎంతవరకు ఛేదించగలుగుతుంది, ఇదే ఈరోజు మనం చర్చించబోయే అంశం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు. నమస్కారం లక్ష్మీనారాయణ గారు, శ్రీధర్ గారు అండ్ మల్లయ్య యాదవ్ గారు. చర్చకు స్వాగతం. ముందుగా లక్ష్మీనారాయణ గారు, ఫస్ట్ జగన్ ఉత్థాన పతనాలు అనుకోవచ్చా మనం? ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగే లేదు అని అనుకున్న సందర్భాన్ని చూసాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు ప్లీనరీ నిర్వహించడానికే సమస్యలు ఫేస్ చేస్తున్నాడన్న వార్తలు కూడా అంటే ఆఫ్ స్క్రీన్ విన్నాము. ఒక్కసారి మీరు విశ్లేషిస్తారా జగన్ ఎలా ముందు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న విధానం? ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో ముడిపడినటువంటిది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి సానుభూతి ప్రజల్లో అది సహజంగానే ఆ ఎన్నికల వరకు బాగా పనిచేసింది. అది లబ్ధి చేకూర్చింది వైఎస్ఆర్సీపీకి. దాని తర్వాత పార్టీని నిలబెట్టుకోవడం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం, బలోపేతం చేసుకోవడం అనేటువంటిది జగన్ నాయకత్వం మీద ఆధారపడి ఉంటుందనేది అందరికీ విదితమే. మధ్యలో అనేక మంది శాసనసభ్యులు, దాదాపు 21 ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించడం, ఒక 2 పార్లమెంట్ సభ్యులు కూడా తెలుగుదేశం వైపున వెళ్ళిపోవడం, వీటి వల్ల నాయకత్వం యొక్క బలహీనతగా కొంత చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకరిద్దరు పోవడం వేరు, ఒక పెద్ద సంఖ్యలో పార్టీని వదిలిపెట్టి అధికార పార్టీలోకి వెళ్ళడం. సరే, అక్కడే జరిగిందా ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో జరగలేదా, ఇతర రాష్ట్రాల్లో జరగడం లేదా? జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఒక వ్యాపార ధోరణి పెరిగిపోయి కోట్లు ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత అధికార పార్టీలో ఉంటే తప్ప మళ్ళా సంపాదించుకోకపోతే భవిష్యత్తు లేదు రాజకీయంగా కూడా అనేటువంటి ధోరణి ప్రబలిపోయి ఇవన్నీ కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. సరే, ఇక్కడ జగన్ నాయకత్వ లక్షణాలకు సంబంధించి మనం ప్రశ్నించడం కాదు. ఇక్కడ ఈ ధోరణి ప్రబలింది కాబట్టి అటువంటిది అక్కడ కూడా జరిగింది. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపైన కొంత ధర్నాల రూపంలో, నిరసనల రూపంలో, ఓదార్పు యాత్రల రూపంలో నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవమే. కానీ నిర్మాణపరంగా చూస్తే బలహీనంగానే ఉన్నది. ఇప్పుడు
ప్రభుత్వ వ్యతిరేక పవనాల మీదనే ఎక్కువగా ఆధారపడి అధికారంలోకి రావాలనేటువంటి వ్యూహాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక విధానాలు నావివి, వాటి ఆధారంగా నేను ప్రజల ముందుకు వస్తున్నాను, వాటిని మీరు ఆలోచించండి, మంచివైతే స్వీకరించండి, నన్ను ఆదరించండి అని చెప్పడానికి ప్రయత్నం జరగడంలా ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడుతున్నట్టుగా నాకు ఎక్కువగా కనిపిస్తుంది. రెండవది, రాజకీయ పార్టీలు అధికారంకు రావడానికి లక్ష్యంగానే పనిచేస్తాయి, దాంట్లో అనుమానంలే. కానీ అధికార వ్యామోహం, అధికారమే పరమావధి అనేటువంటి ధోరణి నాయకత్వంలో పదే పదే వెల్లడైతుంటే అది ప్రజలకు రుచించదు. నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను 30 ఏళ్ళు ఉంటాను, ఈ ధోరణి కోరికగా ఉంది. కోరిక మాట ఏది వాడినా ఇవాళ అధికార దాహం అనేటువంటి దాంట్లో ప్రస్ఫుటంగా ప్రజలకు కనిపిస్తుంది. అది కూడదు, ప్రజలు కోరుకోవాలి. అది ఎన్టీ రామారావు గారిని కోరుకొని తీసుకొచ్చినా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కోరుకొని తీసుకొచ్చినా, ఇంకొకరిని XYZ ఎవరిని తీసుకొచ్చినా ప్రజల ఆదరణతో ప్రజల యొక్క హృదయాల్లో స్థానం కల్పించుకొని వాళ్ళ అధికారంలో తీసుకురావాలి. నేను రావాలి, నేను ఉండాలి అనేటువంటి తపన అది అంత రుచికరంగా ఉండదనేది నా అభిప్రాయం. మల్లయ్య యాదవ్ గారు, నిన్నటి వైసీపీ ప్లీనరీలో జగన్ మాట్లాడిన మాటల్ని అందరూ విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులైతే అలీబాబా అంతా దొంగలలాగానే, అలీబాబా అంతా దొంగలేలాగా ప్లీనరీ ఉందని ఒకరు, జగన్ కు తనపైనే తనకు నమ్మకం లేదని ఒకరు, ఈ విమర్శలన్నీ ఉన్నాయి, ఫైన్, ఒప్పుకుంటాను. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో వైసీపీ ఖచ్చితంగా టీడీపీకి పోటాపోటీ స్థానంలో ఉందా లేదా, ఉందన్నమాట వాస్తవమా కాదా? టీడీపీ కూడా కొంత భయంతో ఉంది కాబట్టే వైసీపీ నాయకుల్ని తీసుకుంటున్నారు, వైసీపీ నాయకుల్ని తనలో కలుపుకోవడానికి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఇటువైపు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో మీరేం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి తీసుకున్నారా లేదా అనేది ఒక భాగం అయితే, వాళ్ళ అభిప్రాయం అంటే ఇష్టం లేకుండా పోయే పరిస్థితి ఉండదు. అది నాయకత్వం మీద ఇబ్బందికరమైన పరిస్థితులలో పోయినరా లేకపోతే నమ్మకం లేకపోయినరా అనేది రేపటి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈరోజు జగన్ గారికి పదవి మీద ఎంత వ్యామోహం ఉన్నది అని చెప్పడానికి నిన్నటి ప్లేనరీలో ఆయన చెప్పిన ఉపన్యాసం, ఆయన మాట్లాడిన మాటలే నిదర్శనం. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పానంటే ఓట్లు వేసుకునేది మీరు కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన అవకాశం ప్రజలు ఇస్తే మీరు అక్కడ ముఖ్యమంత్రి కొనసాగుతారు. మొదటి నుంచి ఆయనకు పదవి వ్యామోహం ఉందనటానికి రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోక ముందు కూడా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఎంపీగా ఉంటే రాజీనామా చేపించేందుకు మానసికంగా ఒత్తిడి చేస్తే ఆ రోజు అధిష్టానం సోనియా గాంధీ గారు జోక్యం చేసుకొని అటువంటి నిర్ణయం మానుకోవాలి, రాజీనామా చేసిన తర్వాత కూడా తిరస్కరించి ఆమోదించకపోతే ఆయన కొనసాగటం జరిగింది. అదే క్రమంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత ఆఖరికి చచ్చిపోయిన ప్రాంతం నుంచి బాడీ రాకముందే ఇక్కడ సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాల సేకరణ చేపట్టిన తర్వాత ఆ రోజు అధిష్టానం అందులో కూడా మందలించడం జరిగింది. ఆ రోజు ఒకవేళ వ్యూహాత్మకంగా పదవి మీద వ్యామోహం గురించి ఉరుకులు పరుగులు పెట్టకపోయి ఉంటే, ఉన్న పార్టీలను కొనసాగితే ఈరోజు అవకాశం వేరే విధంగా ఉండేది. నిజంగా తెలంగాణ కూడా వచ్చేదో కాదు, ఎందుకంటే ఆ కొనసాగింపుగా ఆయనకు ఏదైనా సెంటర్లో అవకాశాలు వచ్చినా, పార్టీ అవకాశం ఇచ్చినా, ఆ తర్వాత క్రమంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కానీ ఇంకోటి కానీ కారణాలు ఏవైనా మొత్తానికి రాజకీయ పరిస్థితులే మారేటివి. ఇతను చేసిన తప్పటడుగుల వల్ల ఈరోజు అతన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారో లేరో అనే అనుమానంతో రేపటి ఎన్నికలలో కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే తప్ప ప్రభుత్వం వస్తుంది, మేము వేరే వాళ్ళని తీసుకొస్తాము, అతను తీసుకొచ్చిన ఆయన వేరే రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు నిర్వహించినా కానీ మొత్తం అనూహ్యంగా అధికారంలోకి తీసుకురాగలిగిండు అని అంటే ఆయన దగ్గర ఆ శక్తి ఉందంటే మొత్తం అందరూ ఆయన ఎంగేజ్ చేసుకుంటారు కదా. అక్కడ అన్ని రాష్ట్రాలలో చేసిరు కాబట్టి చెప్పింది నాకు క్లియర్ గా నేను విన్నది 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని కోరికగా ఉంది, చనిపోయిన తర్వాత నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చాలా కోరికగా ఉంది, అంటే అంత స్థాయికి నేను వెళ్ళాలనుకుంటున్నాననే ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒకటి శ్రీధర్ గారు, ఇప్పుడు నిన్నటి వైసీపీ ప్లీనరీ, గతంలో వైసీపీ ఆవిర్భావ సభ, నేను ఒకసారి మీరు ఆలోచిస్తే వైసీపీ ఆవిర్భావానికి సంబంధించి ఇడుపులపాయ ముఖ్యంగా పావురాల గుట్ట దగ్గర ఆయన చేసిన ఫస్ట్ ప్రసంగం అది ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు ఉన్న హడావిడికి ఈ రోజు వైసీపీ ఉన్న స్థితికి ఎటువంటి తేడా మీరు గమనిస్తారు? ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి, గెలవడం ఓడిపోవడం కొంతవరకు జరిగింది, పార్టీ పరంగా కూడా కొంత ఇబ్బందులు ఫేస్ చేశారు.
అప్పటికి కొంత ఏదైతే ఈడీ కేసులు కానీ అదర్ కేసులు ఏమీ స్టార్ట్ అవ్వలేదు. సో ఆ స్పీడ్ వేరు ఉంటుంది, ఇప్పుడు స్పీడ్ వేరు ఉంటుంది. మెచ్యూరిటీ కూడా వచ్చింది, అప్పటికి ఇప్పటికి మెచ్యూరిటీ కూడా వచ్చింది. అంటే మీరు ఏదేమనుకున్నా కూడా తెలుగుదేశం కూడా బ్యాక్ రూమ్ బాయ్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు, ఫిలిం ఫీల్డ్ అడ్వైజర్స్ ఉన్నారు. ఒక కన్సల్టెంట్ పెట్టుకుని ఒక అడ్వైజర్ని పెట్టుకుంటే అది మహా తప్పు కింద అనుకుంటే, వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్? పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ గా యూనిసెఫ్ ఒక 10 దేశాల్లో పనిచేసిన వ్యక్తి, పబ్లిక్ పాలసీ మీద పబ్లిక్ యాక్టివిటీస్ మీద ఒక కులంకషంగా ఒక ఐడియా ఉన్న వ్యక్తి. మొట్టమొదటి భారతదేశానికి వచ్చి బయట రాష్ట్ర దేశాల్లో పనిచేసినప్పుడు రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చి కలిసి ప్రెజెంటేషన్ చేస్తే, రాహుల్ గాంధీ ఏమన్నా నేను అమేథీలో ఒక హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాను, మీకు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ కాబట్టి మీరు అది ఒక్కటే రెస్ట్రిక్ట్ అవ్వండి అన్నారు. అది ప్రశాంత్ కిషోర్ నచ్చలేదు. అలా కాదని నేను జనరల్గా అడ్వైస్ చేస్తానని వెళ్ళిపోయారు. తర్వాత సర్టెన్ పబ్లిక్ పాలసీస్ మీద సర్టెన్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు మోడీ గారు ఆకర్షించబడి ఆయన పిలిపించుకుని అక్కడ గుజరాత్లో అడ్వైజర్ కింద పెట్టుకుని కొంతవరకు రాజకీయం చేశారు. సో ఆ రోజుల్లో ఇంపార్టెంట్ పర్సన్ కింద ఉన్నారు గుజరాత్లో. సో అంత ఈజీగా ఏదో తీసేయడం కాదు. ఎందుకు అని అంటున్నానంటే, పొలిటికల్ వ్యవస్థలో ఉన్నప్పుడు అంటే మీరు చెప్తున్న ప్రకారం ఇప్పుడు మోడీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడు ప్రశాంత్ కిషోర్. ఈ రోజు ఇప్పుడు జగన్ నిన్న చెప్పిన మాట ఇది, ఇప్పుడు వైసీపీని కూడా తీసుకురావడంలో ఆయన్నే కీలక పాత్ర వహిస్తాడు. ఇది సాధ్యమవుతుందా? అంటే మౌలికంగా మనకి వ్యవస్థ పటిష్టం, నీకు కెపాసిటీ ఉండాలి, ఉన్నదాన్ని మౌల్డ్ చేయగలడు ప్రశాంత్ కిషోర్. అంటే మణిశంకర్ అయ్యర్ గారు మోడీ గారిని ఒక విచిత్రకరంగా టీ వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడా అది ఇది అన్నారు. దాన్ని చాయ్ పే చర్చ అని చెప్పి ఒక ఈక్వేషన్ తీసుకుని వచ్చి 1000 టీ సెంటర్స్లో చాయ్ పే చర్చ అని చెప్పి ఆన్లైన్లో పెట్టి ఇదంతా చేయడం జరిగింది. ఒక 5 ప్రోగ్రామ్స్ ఆయన ఆలోచించి చేయగలిగారు. ప్రశాంత్ కిషోర్ గారు వికాస్ పురుష్ అని. అంటే ఆయన మీద కొంత నెగిటివ్ ఉంది మోడీ గారి మీద. ఉన్నదాన్ని ఎలాగా అంటే, నో మోడీ ఈజ్ నాట్ హిందుత్వ, హీ వాంట్స్ ఫర్ డెవలప్మెంట్ అని వికాస్ పురుష్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకుని 300 వెహికల్స్ పెట్టి ఎక్కడెక్కడ సబ్ సెంటర్స్ ఉంటాయో, ఎక్కడైతే టీవీ ఉండదో, ఎక్కడైతే మిగతా ప్రాపగండా చేసుకోవడం అలాంటివన్నీ చేయగలిగారు. ఏదైతే పంజాబ్లో చేశారో కెప్టెన్ అమరేందర్ సింగ్, యాక్చువల్గా ఆప్కి అడ్వాంటేజ్ ఉన్నది, కానీ కొన్ని 2 ప్రోగ్రామ్స్ చేసి, అంటే దానివల్లనే అవుతుందని కాదు, అమరేందర్ సింగ్ దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, పబ్లిక్లో యాక్సెప్టెన్స్ ఉండాలి, సర్టెన్ ప్రోగ్రామ్స్ క్యాచీగా ఉంటుంది, టర్నింగ్ పాయింట్ ట్విస్టింగ్ అవుతుంది. సైమల్టేనియస్గా ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఉత్తరప్రదేశ్లో? ప్రశాంత్ కిషోర్ గారు క్లియర్ కట్గా ఆయన అనాలిసిస్ చేసి కాంగ్రెస్కి ఏమన్నారంటే, ఒక బ్రాహ్మిన్ సీఎంని ప్రపోజ్ చేద్దాం, మనం యాదవాల్లోకి వెళ్ళాం, ముస్లిమ్స్లోకి వెళ్ళాం, అదర్ సెగ్మెంట్స్లోకి వెళ్ళాం, పోటీ పడలేం, హిందుత్వలో పోటీ పడలేం, మనం పోటీ పడగలిగిన ఒక సెగ్మెంట్ ఉంది 5% ఓటింగ్ శాతం, దానివల్ల 50 సీట్లు వస్తాయి లేకపోతే 20 సీట్లు వస్తాయి, ఆ విధంగా రాజకీయం చేద్దాం, అందరికీ సమదూరం ఉందాం అంటే అక్కడ దాకా విని అందుకు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ తీసుకుని వచ్చి ప్రపోజ్ చేసి మళ్ళీ వెనకడిగేసి అఖిలేష్ యాదవ్తో ఫ్రెండ్షిప్ చేసి దెన్ అక్కడ కూడా 100 సీట్లు తీసుకుని, నీకు క్యాండిడేట్లే లేనప్పుడు 100 సీట్లు నీకెందుకు? సో ఇవన్నీ మిస్టేక్స్ జరగకుండా ఉత్తరప్రదేశ్లో జరగలేదు. సో ప్రశాంత్ కిషోర్ అనేవాడు వైసీపీని అధికారంలోకి తీసుకురాచే సామర్థ్యం ఉన్న వ్యక్తి, అధికారం తీసుకురావడానికి మార్గాలు చూపించగల వ్యక్తి. అధికారంలోకి రావాలా లేదా అన్నది మీ కెపాసిటీ బట్టి ఉంటుంది, వాళ్ళ కెపాసిటీ బట్టి ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, ఇందాక మీరు ఎందుకో స్మైల్ ఇచ్చారు, అంటే ఈ స్ట్రాటజిస్ట్ల వ్యవహారం ఎంతవరకు రాజకీయ పార్టీలకు వర్కౌట్ అవుతుంది అన్న విషయంలోనా, లేకపోతే ఇప్పుడు ఈ అంశం గురించే చూస్తే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఈయన మోడీని అధికారంలోకి తీసుకొచ్చాడు, రేపు వైసీపీని కూడా 2019లో అధికార పీఠం ఎక్కేలా చేయబోతున్నాడు అని చెప్పేసి ప్లీనరీలో ప్రకటించిన పరిస్థితి. అధికార పీఠాన్ని తీసుకుని రాలేదు, బట్ దానికి వెసులుబాటు క్రియేట్ చేశారు. అందులో ఒక వ్యక్తి మోడీ అధికారంలోకి రావడానికి అలా చెప్పారు కానీ అలా కాదు, 10 మంది ఉంటేనే అవుతుంది. ప్రజలు రాజకీయ పార్టీలకు మధ్యలో వ్యూహకర్తలే మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారా? మార్చే అవకాశాలు ఉన్నాయా? ప్రశాంత్ కిషోర్ అధికారానికి తీసుకురావడానికి వైసీపీని కీలక పాత్ర పోషించబోతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అన్నటువంటి విషయం నాకు హాస్యాస్పదంగా కనిపించింది. ప్రజల మధ్యలో జీవిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నటువంటి అనేక మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ప్రజల కోణం నుంచి ఆలోచించి విధానాలను రూపొందించుకొని ప్రజల హృదయాల్లో స్థానం కల్పించుకోవడానికి వ్యూహాలను రూపొందించలేనంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయా అన్నటువంటిది నాకు అనుమానం.
అంత బలహీనమైనటువంటి రాజకీయ పార్టీలు ఏదో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఈ రాష్ట్ర ప్రజలేంటో తెలియనటువంటి వారు రాయలసీమలో ఏం పరిస్థితులు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఏం పరిస్థితులు ఉన్నాయి, దక్షిణ కోస్తాలో ఏం పరిస్థితులు ఉన్నాయి, విభజన తర్వాత ఏం పరిస్థితులు ఉన్నాయి, ఆ రాష్ట్ర ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు ఏంటి అని విశ్లేషించి వ్యూహాలను రచించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారా అనేటువంటిది నాకు గుర్తొచ్చి నవ్వు వచ్చింది అంతే. ఓకే, సో ఒకటి. రెండవది, ఇవాళ ఈ ప్రశాంత్ కిషోర్ అఫీషియల్గా ప్రకటించారనుకోండి, ఇందుకు ఊహాగానాలు రోజు పత్రికల్లో వస్తున్నాయి. ఆయన బీహార్లో ఏదో చేశాడంట, యూపీలో మరి ఆయన ఏమీ చేయలేకపోయాడు, అది దివాలా తీసేటట్టుగా చేశాడు ఆ పార్టీని, అఖిలేష్ యాదవ్ని. అంటే ఈయనది ఎందుకు పనిచేయలేదు? మోడీకి పనిచేసిందో లేకపోతే పనిచేయలేదో నాకు తెలియదు, కానీ ప్రత్యక్షంగా తాజా ఉదాహరణే మన ముందు ఉన్నది. ఇటువంటి వాటి మీద ఆధారపడి కాకుండా ఏదో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి ఒక ఆయన ఒక వ్యక్తి పోయి మోడీని గెలిపి కావాలనే వైసీపీ బలోపేతం కాబోతోందని చెప్పే ప్రయత్నమా ఇది? వస్తున్నా ఒక వ్యక్తి గోదావరి జిల్లాల నుంచి అమెరికాకి నుంచి ట్రంప్ను గెలిపించాడు, కీలక పాత్ర పోషించాడు, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అనుకోండి. ఇవన్నీ కూడా ఊరికే ప్రజలను మాయ చేయడానికి ఉపయోగపడేటువంటి భౌతిక పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఏమున్నాయి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు పడుతున్నటువంటి బాధలేంటి, ఆ ప్రజల బాధలకి ప్రస్తుత ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపెడుతున్నదా లేదా, సుపరిపాలన ఇస్తామన్నారు, ప్రజానుకూల విధానాలను అమలు చేస్తున్నామన్నారు, వాటిని అమలు చేస్తున్నారా లేదా, వాటి పట్ల ప్రజల స్పందన ఏముంది, ఆ స్పందనకు అనుగుణంగా నేను వస్తే ఈ ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తాను, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, రాయలసీమలో ఈ అభివృద్ధి వస్తుంది, ఉత్తరాంధ్రలో ఈ అభివృద్ధి తీసుకొస్తాను, దానికి మార్గాలు. ఇప్పుడు విభజన తర్వాత విశాఖపట్నం ఒకటే పారిశ్రామిక ప్రాంతం, మిగిలిన వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ రోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే తప్ప ఉపాధి అవకాశాలు రావు, ఆదాయం సృష్టించబడదు, సంపద సృష్టించబడదు, అభివృద్ధి ఉండదు. ఈ కోణాల నుంచి ఈయనొచ్చి ఈరోజు చెప్పాలా అంటున్నాను నేను. వీళ్ళకి తెలియదా? అంత అజ్ఞానంలో ఉన్నారా వీళ్ళు? అది నేను ఒక వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడాలా, ఈ రాజకీయ నేను చెప్తాను. తెలుగుదేశానికి బ్రహ్మాండమైన మీడియా సెల్ ఉన్నది, బ్యాక్ అండ్ టీమ్ ఉన్నది, ఒక 20 మంది జర్నలిస్ట్ పనిచేస్తున్నారు, ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు. ఇవంతా కూడా ప్రతిరోజు ఛానల్లో ఏమేమి మాట్లాడుతున్నావు కులంకషంగా డిస్కస్ చేసి బ్రీఫ్ జిస్ట్ పొలిటికల్ లీడర్స్, ఇంపార్టెంట్ లీడర్స్ అందరికి పంపిస్తారు. ఎవరైతే ఛానల్ డిస్కషన్స్కి వస్తున్నారో పంపిస్తున్నారు. పంపించి ఇలాంటి క్వశ్చన్స్ వస్తే దీనికి ఇలా ఆన్సర్ చేయండి అని కూడా ఫీడింగ్ ఇస్తున్నారు. అంటే వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు తెలియక. నేను ఎన్నో పొలిటికల్ పార్టీస్ ఆఫీసులు చూశాను. ఐ రేట్ తెలుగుదేశం పార్టీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. నేను సీతారాం యేచూరి గారికి డైరెక్ట్ గా చెప్పాను, మీరు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి చూడండి ఆ వ్యవస్థ ఎలా ఉన్నదో. ఎందుకు చెప్పానంటే మంచి అనేది ప్రతి పొలిటికల్ పార్టీలో చూసి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మోడీ గారు ఆ రోజు గెలిచారంటే బ్యాక్ అండ్ టీంలు బోల్డ్ అని పనిచేసినాయి. ప్రశాంత్ కిషోర్ గారు సింపుల్ గా తీసిపాడేశారు. 600 మంది ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేస్తున్నారు. దిస్ అ టీమ్. ఇప్పుడు మీరు ఏదో అక్కడ వ్యక్తి తెలియదా అని అంటే ఎందుకు తెలియదు? ఆయన మొత్తం రాయలసీమ అంతా తిరిగారు. సింపుల్ గా తీయద్దు ఒక వ్యక్తి. అక్కడ కాదు వారు చెప్పిన దాంట్లో నాకు కూడా ఒక పాయింట్ ఉంది సార్. ఏంటంటే ఒక పార్టీ మనం మాట్లాడేది ఏంటి, ప్రజాప్రతినిధులు అంటున్నాం, ప్రజల్లో మమేకమై తిరుగుతున్న వాళ్ళు అంటున్నాం. దీనికి మళ్ళీ వ్యూహం అనే మాట వచ్చిందంటేనే ప్రజల్ని మభ్య పెట్టడం అవుతుంది అన్నది నా పాయింట్. అంటే ఇక్కడ మీరు అనుకున్న వ్యూహం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కాదు, ఈక్వేషన్స్ ని ఆ ఈక్వేషన్స్ లో ఈ కుల సమీకరణలు లేదా ఈ సామాజిక వర్గాలు ఎలా ఓటుకి మార్చుకోవాలి, ఈ వ్యూహం వచ్చిందంటే మళ్ళీ ప్రజలు మిస్ అవుతారు. అక్కడ ప్రజలు మిస్ అవ్వరు కదా. ప్రజలు ఏమనుకుంటారు, ఇప్పుడు సింపుల్ గా చెప్పారు, ఎవరైతే ఈస్ట్ గోదావరి వ్యక్తి అతను అమెరికాలో వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ, బిజినెస్ అనలిటిక్స్ లో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. సార్ ఒక్క నిమిషం, మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరణం ధర్మశ్రీ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. ధర్మశ్రీ గారు నమస్కారం. ధర్మశ్రీ గారు నిన్న ప్లీనరీ వేదికగా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 2019 అధికారంలోకి రావడానికి ఆయన ముఖ్య పాత్ర వహిస్తాడు అనేది జగన్ గారు చెప్పిన మాట. ఎందుకు ప్రశాంత్ కిషోర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చింది అని నేను అడుగుతున్నాను. అంటే ఒకటి సార్ చెప్పండి సార్. ఇక్కడ ఒక విషయం సార్, ఇది వరకు జనరల్ గా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ అంటారా, ఇంటలెక్చువల్ అంటారా,
లేదు అంటే బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అంటారా? పేరుని ఏ విధంగా పెట్టుకోనియండి. ఇక్కడ ఒకటేంటంటే వర్ధమాన రాజకీయాలు వేరు, భవిష్యత్తు రాజకీయాలు వేరు, గడిచిపోయినటువంటి భూతకాలం తాలూకు రాజకీయాలు వేరు. అప్పుడు ఏంటంటే ఒక గ్రామం ఉండేటప్పుడు ఒక నాయకుడు అన్నవాడు ఒక మాట చెప్పి ఆ మాట మీద బేస్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, అలాగే మీడియా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, మీలాంటి టీవీ కీలకమైనటువంటి పాత్ర పోషించిన తర్వాత ఇప్పుడు రాజకీయాలకి తప్పనిసరిగా వ్యూహం అవసరం. వ్యూహం ప్రజలు మభ్య పెట్టడం కాదు అక్కడ. అంటే ఇంకొక విమర్శ ఉంది సార్. మీరు చెప్పింది నాకు అర్థమైంది. రాబోయే రాజకీయ ముఖ చిత్రాన్ని బట్టి వ్యూహం ఉండాలన్నది మీరు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ప్రజల్ని మభ్య పెట్టడం, మోసగించడం కాదు, ప్రజలకి ఏ విధంగా చేరుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ చేసుకోవాలి, ప్రజల ఆర్థికంగా ఏ విధంగా ఉన్నటువంటి రాజకీయ నడుచుకోవాలి. ఒక ఐటీ ఇప్పుడు అందరూ కూడా ఇది వరకు ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు ఇప్పుడు సామాజికంగా విద్యలో ఆలోచన పరిగెడుతున్నటువంటి ప్రపంచానికి మాకు ఆ ఆలోచన కూడా ధర్మశ్రీ గారు లైన్ బ్రేక్ అవుతోంది మీరు చెప్తున్నది కొంచెం క్లారిటీ లేదు. ఒకసారి మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ లో ఉంటే కనుక ప్లీజ్ ఆగి ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతారా ప్లీజ్? విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకి ఇంటలెక్చువాలిటీ, మేధావితనం కూడా అవసరం ఉంది. కార్పొరేట్ మీడియా నేను అదే అడుగుతున్నాను సార్. ఆ మేధావి వర్గం వైసీపీలో ప్రస్తుతం లేదంటున్నారా అంటున్నాను నేను. ఉన్నారు. ఐఐటి వాళ్ళు ఇలాంటి కూడా తీసుకుంటే దానికి అది మనం జోడైతే ప్రజలు సామాన్య భావాన్ని మాకు అర్థం అవడానికి ఒక అవకాశం ఉద్దేశంతో సలహా తీసుకుంటున్నాం. ధర్మశ్రీ గారు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు సార్, విశ్లేషకులు. ధర్మశ్రీ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి లోతైనటువంటి అవగాహన ఉండి విధానాలను రూపొందించుకొని వ్యూహాలను రూపొందించుకొని ఒక రాజకీయ పార్టీగా ఎదగడంలో వైసీపీ బలహీనంగా ఉన్నది అనేటువంటి సంకేతాన్ని ఒక రాష్ట్రేతరుని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులు తెలియనటువంటి వ్యక్తిని ఇప్పుడు వచ్చి ఆయన అధ్యయనం చేయవచ్చు. ఆయనకు ఈయన క్రియాశీల పాత్ర పోషించబోతున్నాడని చెప్పడం ద్వారా మీ ఆర్గనైజేషన్ యొక్క బలహీనతని ప్రజల ముందు ఉంచినట్టు కనిపించడం లేదా మీకు? 6 ఏళ్లు 7 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రముఖులంతా కూడా మీ పార్టీలో ఇవాళ ఉన్నారు. ధర్మశ్రీ గారు చెప్పండి సార్. ధర్మశ్రీ గారు, నేను మేము అందరమే నిలువుతున్నాం, లేకపోతే మాకు ఏంటంటే మాకు ఒక ఆలోచన కాదండి. ఈ రోజు ఇక్కడ చంద్రబాబు కుట్రలు కానీ యుక్తులు కానీ కుతంత్ర కానీ కుట్రలు కానీ ఎలా జరుగుతుంటే అప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రయత్నానికి అడ్డుకట్ట కొంత మేధావు సార్. ధర్మశ్రీ గారు ఐఎమ్ వెరీ సారీ, మీ లైన్ ఏదో డిస్టర్బ్ గా ఉంది. ఒకసారి మీరు ఫోన్ మళ్ళీ పెట్టండి, మళ్ళీ మేము కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ప్లీజ్. మళ్ళీ మీ పాయింట్ నేను తీసుకుంటాను. రైట్, మళ్ళీ యాదవ్ గారు, ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే, వారు చెప్తున్న పాయింట్ ఏంటంటే మాకు స్ట్రాటజీ లేకపోవడం కాదు, మాకు ఇంకొక అదనపు బలం అనే దాన్ని మేము దీన్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం, అంతకంటే ఏముంది దీంట్లో అంటున్నారు. టీడీపీ కూడా వెనకాల స్ట్రాటజీ విభాగం ఉంటుంది. ఇక్కడ పేరు ప్రకటించడమే సమస్యగా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు కొంతమంది యజ్ఞయాగాల మీద ఆధారపడతారు, కొంతమంది జ్యోతిష్యం మీద ఆధారపడతారు, కొంతమంది వ్యూహకర్తల మీద ఆధారపడతారు. పార్టీ యంత్రాంగానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్ వెనకుండి నడిపిస్తుంది అని చెప్పేసి అని అంటారు. అందులో ఉన్న మామూలుగా ఇంటలెక్చువల్ గ్రూప్ నుంచి సలహాలు తీసుకోవడంలో ఏ పార్టీ కూడా పాటించడంలో తప్పేం లేదు కదా. వ్యూహ రచనలు అనేది ఏ పార్టీకైనా అవసరమే, కానీ ఆ వ్యూహాలు దేనికి ఉపయోగపడాలి? ప్రజలకు మేలు చేయడంలో విజయవంతం కావాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా వైఫల్యం చెందితే ఆ వైఫల్యం చెందకుండా ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజల మనసును గెలిచి అధికారంలోకి రావడానికి కావాల్సిన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఒక ప్రతిపక్ష హోదాలో చేసుకోవచ్చు, తప్పులేదు. ప్రత్యామ్నాయంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద కొన్ని విమర్శలు వస్తూనే ఉంటే ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాల వాళ్ళు అయితే బాగుంటుంది అని అనేది కూడా కోరుకునే ప్రజలు ఉంటారు.
కానీ ప్రజల మనసుల్ని గెలుచుకొని అక్కడున్న ఆర్థిక పరిస్థితుల్లో లేకపోతే సామాజిక పరిస్థితుల్లో వాటిని ఆధారంగా వేసుకొని రాజకీయాలు నడుస్తాయి తప్ప వ్యూహాలు చేసి మామూలుగా మనం ఓట్లు ఏ రకంగా సామాజిక పరంగా చిచ్చు పెట్టో కులాల మధ్యనో ఇంకా వేరే మధ్యలో దానికి వ్యూహాలు చేసి అధికారంలో తీసుకొస్తాము, దానికి 30 సంవత్సరాలు కూర్చుంటా అంటే ఈరోజు మనం ఎంత వ్యూహాలు చేస్తున్నామో ప్రజలు కూడా అంతే చైతన్యవంతులు అయ్యారు కదా. అంటే సో ఎటువంటి ప్రజల్ని చిచ్చు పెట్టే మన రాజకీయం చేయనవసరం లేదు, ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు ఏదైనా కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు, జరుగుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఆంధ్రాలో ఏం జరుగుతుంది ఒకళ్ళ అడ్వైస్ తీసుకున్నప్పుడు పాజిటివ్ జగన్ మీకు చెప్పలేదు, నాకు చెప్పలేదు, కానీ ఆయన తీసుకునే దాని గురించి మీకెందుకు అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం తీసుకుంటాడు అనేది కాదు కదా. మీరు అనుకున్న చిచ్చు పెట్టడానికి ఒక అడ్వైస్ తీసుకోవాలా? అవును, చిచ్చు పెట్టడానికే ఉండొచ్చు, మరి దానికి చెప్పలేదు కదా. అడ్వైస్ తీసుకునే ఇప్పుడు ఆయన చేస్తున్నది, ఆయన 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు అధికారం ఇవ్వాలా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక నిమిషం సార్, కరణం ధర్మశ్రీ గారు లైన్ డిస్టర్బ్డ్ గా ఉంది. సో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్ గారు వైసీపీకి ప్రస్తుతం మేధావి వర్గం లేదన్న భావనతో ఉన్నారా, లేకపోతే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ లేకపోతే లేదా బయట వ్యక్తి ఒకరు రాకపోతే వైసీపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఒక వ్యూహకర్త నియామకం అవసరమైందా? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నేరుగా. 2014 ఎన్నికల్లో ఏ ప్రశాంత్ కిషోర్ ఉన్నారని లేకపోతే ఏ వ్యూహకర్తలు ఉన్నారని చెప్పి మేము 41% ఓట్లు తీసుకొచ్చుకొని కేవలం 1.5% ఓట్లతోటి మేము అధికారాన్ని కోల్పోవడం జరిగిందో, ఏ విధంగా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 67 మంది ఎమ్మెల్యేలను, 9 మంది ఎంపీలను, ఇప్పుడు తర్వాత ఎమ్మెల్సీలను, రాజ్యసభకు సభ్యుల్ని ఏ విధంగా మేము మరి మా నాయకుడు గెలిపించి చట్టసభలు పంపించాడో ఒకసారి ఆలోచన చేసుకోమనండి. మేము కొన్ని విషయాలలో ఖచ్చితంగా ఒక మేధో మదనం జరగాల్సిన ఒక వెనక ఒక టీం అవసరం. ఎవరికైనా ఏ పార్టీకైనా కానీ ఒక టీం అవసరం. ఈ రోజు మాకు నాయకత్వంలో లేకపోతే మేధో వర్గానికి మాకు కుదవలేదు. మీరు చూసే ఉంటారు, మా యొక్క శాసనసభ్యులు అయితేనేమి, ప్రతిపక్షంలో మేము బడ్జెట్ లో మేము మాట్లాడిన మా శాసనసభ్యులు అయితేనేమి, లేకపోతే మేము ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఏ విధంగా ఉద్యమాలు చేసినప్పుడు ఏ విధంగా మేము ప్రజలను చైతన్యవంతం చేయడంలో మా యొక్క సురేష్ గారు ఒక పాయింట్ నేను అడుగుతాను. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు, ప్రజల్లోకి తిరిగారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ లేరు, ఇంకే స్ట్రాటజిస్ట్ ఉన్నట్టుగా కనిపించలేదు. ఉంటే పార్టీ నాయకులే ఉండి ఉంటారు. కేవీపీ రామచంద్రరావు ఉన్నారు, ఇంకో పేరు. పార్టీ నాయకులు వేరు, స్ట్రాటజిస్ట్ వేరు. ఇప్పుడు చంద్రబాబును ఎదుర్కోవాలంటే జగన్ కి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్నంత స్టామినా కానీ ఆ సామర్థ్యం కానీ ప్రజల్లో లేదా? మీరు ఒకటే గమనించాలి, ఇక్కడ పాదయాత్రలు చేయడం అయితేనేమి, లేకపోతే ఉద్యమాలు చేయడం అయితేనేమి, దీక్షలు చేయడం అయితేనేమి, ప్రజాస్వామ్యంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ముఖ్యంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు వాటి మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము రాజకీయాల్లో భాగంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మార్గాలను అవలంబించడం జరిగింది. ఆ దీక్షలు ఢిల్లీలో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, అన్ని చోట్ల మేము చేయడం జరిగింది. ఈరోజు పాదయాత్రలో ప్రశాంత్ కిషోర్ చెప్తేనే పాదయాత్ర చేస్తా ఉండడం అది ఆశ్చర్యపదం. ఎందుకంటే మేము వ్యక్తిగతంగానే ఈ రోజు చాలా చోట్ల మా శాసనసభ్యులు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉరవకొండలో మా శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. మేము ఇప్పుడు వెలుగొండ సాధనకే మేము కూడా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేయాలి, 7 నియోజకవర్గాలను కలుపుకొని చెప్పి మేము ఆల్రెడీ మా అధిష్టాన్ని కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా వెలుగొండ సాధనకే మేము కొండేపి నుంచి మాకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం వరకు ఈ 4+3 నియోజకవర్గాలు కలిపి పాదయాత్ర చేయాలనుకుంటున్నాం. అది ఒక భాగం, ఈ రోజు ప్రజలను చేతవందనం చేయడంలో ఒక భాగం. ఆ రోజు వైఎస్ జగన్మోహన్, వైఎస్ రాజశేఖర్. ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. రైట్, మీరు చెప్పింది అర్థమైంది. ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 30 ఏళ్లు అధికారంలో ఉండాలి, 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరికగా ఉందని జగన్ గారు చెప్తున్నారు. అటువంటి అవకాశం రాజ్యాంగం మనకు కల్పించలేదు సార్. 5 సంవత్సరాల వరకే ఉంటుంది టర్మ్ అనేది. 30 సంవత్సరాలు కొనసాగాలనే కోరిక ఎందుకు కలుగుతోంది అసలు?
మీరు ఏ రాజ్యాంగంలో రాశారని చంద్రబాబు నాయుడు 2023 వరకు మేము ఇంత చేస్తాం, 2029 వరకు మేము ఇది చేస్తాం, 2050 వరకు ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో మేము ఉంచుతామని చెప్పి ఏ అధికారంతో ఏ చట్టంలో ఉన్నటువంటి మరి వెసులుబాటును ఆయన వినియోగించుకొని చెప్తా ఉన్నాడు. ప్రజలు ఆయన ఎన్నిక తీసుకుని 5 సంవత్సరాల కాలమే కదా, 5 సంవత్సరాలు ఆయన ఏం చేయాలో చెప్పాలి. కానీ 2023కి మేము చేస్తాం, 2029కి వచ్చేస్తాం, 2050కి వచ్చేయడంలో ఆశిస్తున్నాం కదండి. 2050లో ఆయన అంతవరకు ఆయన ఎవరు ఉంటారు మీకు తెలియదా? 5 సంవత్సరాల పడుతుంది తెలియదా? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పి అలా ఆ విధంగా అడగకూడదని చెప్పి మీరు అలా అడగచ్చా? మేము అడగడం కాదండి, ఇది ఎవరికైనా కూడా నేను చెప్తున్నాను చూడండి, ఇది ఎవరికైనా షార్ట్ టర్మ్ ప్లాన్ ఉంటది, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటది. నా పాయింట్ అది కాదు సురేష్ గారు. నేను చంద్రబాబు నాయుడు గారైనా సరే ఎవరైనా సరే 5 సంవత్సరాలు మాత్రమే టర్మ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సిందే, ఆ అవకాశం లేదు. అయితే ఒక పాయింట్ చెప్తాను వినండి. ఒక పాయింట్ సార్, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలన్న కోరిక నాకు ఉంది అని చెప్తున్నారు. అంటే టీడీపీ నేతలు చేస్తున్న విమర్శనే నేను ముందుంచుతున్నాను, విమర్శలనే నేను ముందుంచుతున్నాను. వారు అంటున్నది ఏంటంటే పదవి పట్లనే వ్యామోహం ఉందన్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదవి కోసమే, ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే ఆయన మొదటి నుంచి ఉన్నాడు. దాన్ని ఇప్పుడు ఈ రోజు ఆయన మాటల ద్వారా రుజువైంది అని చెప్తున్నారు. అది ఒక పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ అండి. 30 సంవత్సరాల ఉండాలంటే 30 సంవత్సరాల పాటు ప్రజల మన్నలను పొందాలి, 30 సంవత్సరాల పాటు మేము ప్రజలకు మంచి చేయాలి అంటే మేము అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉండాలని మాకు తెలీదా? ప్రజలు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలకు వస్తారో మాకు తెలియదా? మరి మేము అడిగేది 30 సంవత్సరాల వరకు ఉండాలంటే దాని అర్థం ఏంటంటే మేము ముఖ్యమంత్రిగా ఉండాలని కాదు. ముఖ్యమంత్రి ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. మొన్న మేము జరిగిన ప్లీనరీలో మేము మా జాతీయ అధ్యక్షుడు మేము ఎన్నుకోవడం జరిగింది ప్రజాస్వామ్యంగా. అంతేగాని మేము 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని దాని అర్థం వాళ్ళు అవిధంగా తీసుకుంటే మేమేం చేసేది లేదు. మేము చెప్పేది దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని చెప్పి మా నాయకుడు పదే అనడం జరిగింది. దాని అర్థం ఏంటి? రాజశేఖర రెడ్డి గారి చేసిన మంచి పనులు, ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, జనరంజక పాలన వల్ల ప్రజలు ఈ రోజు కూడా రాజ్యం కావాలని చెప్పి ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు. మీకు తెలీదా? చూడండి ఎంతమంది. కాబట్టి దాంతో కోరిక అంటే నేను కూడా అంత హార్డ్ వర్క్ చేయాలి, నేను కూడా అంత చక్కటి పరిపాలన అందించాలి, నేను కూడా ఆ యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకొచ్చి పదే ప్రజల మండలి దగ్గర మరియు మండలి పొంది మరి విజయవంతంగా మహానాడు ఏ విధంగా ఆర్గనైజ్ చేశారో మీరు చూశారు సురేష్ గారు. మీ ప్లేన్ రేంజ్ అంత చక్కగా ఆర్గనైజ్ చేయలేకపోయారు. లేనప్పుడు దాంట్లో మీరు రాజ్యాధికారం వస్తే రేపు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారు, ఎలా రన్ చేస్తారు అనే ఒపీనియన్ రాదా? అది కూడా చూడాలి. ఎందుకంటే మీడియాలో చూసారు, మీ ప్లేన్ ఏ విధంగా జరిగిందో చూసాము. సో ప్రజలకు ఒక అది కూడా ఇంప్రెషన్ వస్తుంది కదా. ఓకే, మా ప్లీనరీలో మీకు ఏం తప్పులు కనపడ్డా మాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు మహానాడుతో కంపేర్ చేసుకుని చెప్పండి. రాజకీయ పార్టీ ఈ రోజు అమరావతిలో చేసిన మొదటి ప్లీనరీగా మా పార్టీ ఈ రోజు చరిత్ర కింద సంగతి మీరు మర్చిపోయారు. మేము అడిగేదంటే మేము ఒకటే చెప్పేది, 40,000 మంది ఈ రోజు ఆ యొక్క ప్లీనరీ సమావేశాలకి హాజరు కావడం జరిగింది. మేము కేవలం 6,000 పాసులు ఇవ్వడం జరిగింది. 6,000 పాసులు 40,000 మంది రైట్. సురేష్ గారు ఒక్క నిమిషం సురేష్ గారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు స్పందిస్తారు. ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు నిన్న జగన్ మాట్లాడిన దాంట్లో నేను ఎవరి స్టామినా ఇదంతా కంటే కూడా చంద్రబాబుల అబద్ధాలు చెప్పి ఉంటే నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని 2014 ఎన్నికల్లో. ఆ అబద్ధాలు చెప్పిన వ్యక్తిని దించాలని ప్రజలే కోరుకుంటున్నారు. ఈ కోణంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు 2019కి వెళ్తే ఈ టైంలో ఇప్పుడున్న సెట్లో చూస్తే వైసీపీ టీడీపీ ఈ రెండిటికి మధ్య టీడీపీ అధికారం కోల్పోవడం లేదా వైసీపీ అధికారం సాధించడానికి ఇప్పుడున్న రాజకీయ సమీకరణల ప్రకారం ఎవరికి ఎంత అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? వాళ్ళ ఎన్నికలు అజెండాలో లేవు. మరో 1.5 ఏడాదిన్నర తర్వాతనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడే ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు పై చేయని అంచనాలు వేసుకోవడం అసంబద్ధంగా ఉంటుంది, అశాస్త్రీయంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయేటువంటి సంవత్సర కాలంలో ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలపైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది కూడా మనం వేచి చూడాలి. అలాగే రాజకీయ పార్టీల యొక్క పునరీకరణ ఉంటుందా, ఈ పొత్తులు ఎవరు ఎక్కడ ఉంటారు, బీజేపీ టీడీపీ ఉంటుందా, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటుందా, లేకపోతే జనసేన పరిస్థితి ఏంటి, ఆయన చెప్తారా? ఇప్పుడున్న పరిస్థితులు మీ అంచనా చెప్పండి. సంక్లిష్టమైనటువంటి పరిస్థితి, గందరగోళమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది. ఒక అస్పష్టత కొనసాగుతున్నది. ఈ అస్పష్టమైనటువంటి వాతావరణంలో ఎవరిది పై చేయి అవుతుందనేటువంటిది ఇప్పుడే అంచనా వేసుకోవడం పొరపాటుగా ఉంటుంది. రెండవది, ఇప్పుడే ఎన్నికల వాతావరణం సృష్టించడం కూడా
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదు, ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదు. ఒక 6 నెలల ముందు నుంచి రాజకీయాలు మాట్లాడుకోవాలి, ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడే దాని గురించి ఆ వాతావరణంలో మనం కొట్టుమిట్టాడుకోవడం అంటే ప్రజలకు అన్యాయం చేయడమే, రాష్ట్రానికి అన్యాయం చేయడం. ఇవాళ విభజన తర్వాత ఆ రాష్ట్రం ఇబ్బందిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్నటువంటివి కొన్ని చేసింది, కొన్ని చేయలేదు. ఇచ్చిన హామీలను కొన్ని అటకెక్కించింది, కొన్ని చేయలేదు. మాట మారుస్తున్నది. ఇంత ఇచ్చినాం అంత ఇచ్చామని చెప్తున్నారు, వచ్చింది అంత లేదు. ప్రజలేమో వీటి పట్ల గందరగోళంలో ఉన్నారు. వీటి పట్ల స్పష్టత కలిగించారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా బీజేపీకి సపోర్టివ్ గానే ఉంది. నేను ఆశ్చర్యపడుతున్నది ఎక్కడంటే వాళ్ళ ప్లేనరీ జరుపుకున్నారు, అమరావతిలో రాజధానిలో జరుపుకున్నారు. ఈ విభజన చట్టంలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అమలైనాయి, ఏ అమలు కాలేదు. ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏంటి, రైల్వే జోన్ ఏంటి, లేకపోతే నిర్మిస్తామని కొత్తగా అన్న ఓడరేవేంటి, అమరావతికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని రావాలి, పోలవరం ఏంటి, వీటిపైన ఒక తీర్మానం లేదు, ఒక సమగ్రమైనటువంటి తీర్మానం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ధోరణితో ఒక తీర్మానమే లేదు. ఆశ్చర్యకరమైంది. ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రజలకు దృష్టిలో చేయాల్సినటువంటి తీర్మానం అసలు మిస్ అయిపోయినటువంటిది. ఎందుకు? అంతకంటే ముందు ఒకసారి శ్రీధర్ గారు, బీజేపీ ఇప్పుడు ఇందాక వారన్న మాట నిజంగా కన్ఫ్యూజన్ గానే ఉంది, ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. బీజేపీకి ఏమైనా క్లారిటీ ఉందో తెలియదు కానీ, అంటే ఇక్కడ టీడీపీ వైపు ఉన్నారా, వైసీపీ వైపు ఉన్నారా? వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఇద్దరు బీజేపీని పొగుడుతూనే ఉన్నారు. బీజేపీ ఎవరి పక్షాన ఉంది? ఇప్పుడు బీజేపీ ఎవరి పక్షాన లేదని ప్రజల పక్షాన ఉండేది. ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు జగన్ గారు సపోర్ట్ చేశారు, అది ఆహ్వానించాం. అదేవిధంగా కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు, టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించాం. నితీష్ కుమార్ గారు సపోర్ట్ చేశారు. నితీష్ కుమార్ గారు, జగన్ గారు, కేసీఆర్ గారు మా మిత్రపక్షం కాదు. తెలుగుదేశంతో 2019 ఎలక్షన్ వరకు మిత్రపక్షం కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఏమి లోటుపాట్లు లేవు. ఆ రోజు ఎలక్షన్ పరిస్థితుల్లో ఆల్రెడీ రూమర్స్ వచ్చినాయి, మేము ఇన్ని ఎక్కువ అడుగుతున్నాము తెలుగుదేశాన్ని, అది ఇది అని చెప్పి బయట పబ్లిక్లో డిస్కషన్లు అవుతున్నాయి. సో ఏదేమైనా కూడా పొలిటికల్గా సీట్లు ఇవన్నీ మాట్లాడేది ఏంటంటే ఫస్ట్ రీఆర్గనైజ్ అవుతుందా, సీట్లు పెరుగుతాయా లేవా, అది తేలిన తర్వాత ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా అప్పుడు పొలిటికల్ డిస్కషన్స్ కానీ అరేంజ్మెంట్స్ జరుగుతాయి. ప్రస్తుతానికైతే సమదూరం అనండి ఏమైనా ఆయన జగన్ గారు కేసులు ఏమున్నాయని లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ టైప్లో ఆ ఎవిడెన్స్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఆయనకి ఏమి వెసులుబాటు, మమ్మల్ని కలిస్తే ఏదో వెసులుబాటు ఉంటుంది అలాంటివి ఏమీ లేవు, వెరీ క్లియర్. ఆయన ఏదైతే లీగల్ గా ఫేస్ చేయాలో ఫేస్ చేస్తారు. సురేష్ గారు, మేము 18 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. 18 తీర్మానాల్లో 2 తీర్మానాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక తీర్మానం, రాజకీయ సాంఘిక పరిస్థితుల మీద ఒక తీర్మానం 2 పెట్టడం జరిగింది. మిగతా 16 తీర్మానాల్లో మీరు గమనించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో 600 పైచీలకు హామీలు ఇవ్వడం జరిగింది. 600 పైచీలకు హామీల్లో ఎంతవరకు అమలైనాయి, ఎంతవరకు అమలు కాలేదు, వారు దాని మీద చిత్తశుద్ధి లేదనే ఒక అంశాన్ని లేవనెత్తుతూ దానికి వారు దాని మీద చిత్తశుద్ధి కనబరిచే విధానానికి మేము నిరసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. 100% మేము పదే మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, బీజేపీకి మేము దగ్గర అయ్యామనో లేదో ఇంకోటి మేము ఒకటే చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోని అత్యున్నత పదవులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రపతి అయితేనేమి, లోక్సభ స్పీకర్ పదవులు అయితేనేమి, వీటికి ఏకాభిప్రాయం ఉంటే చాలా బాగుంటుందనే అంశాన్ని మేము అభ్యర్థితో నిమిత్తం లేకుండా మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది. వాళ్ళు 1 సంవత్సరం పాటు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఇచ్చారని చెప్పి ప్రధానమంత్రిని సైతం వాళ్ళు లెక్క చేయకుండా ఏ విధంగా విమర్శించి మనం చూస్తా ఉన్నాం. అది వాళ్ళు అభద్రతా భావానికి గురవుతున్న పరిస్థితిని ఈ రోజు జనదళం చేస్తా ఉంది, పట్టబయలు చెప్తా ఉంది. ఈ రోజు వాళ్ళ మీద ఈ రోజు ప్రధానంగా బీజేపీ ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి అవినీతి ఆరోపణలు చేశారు. వైజాగ్ కుంభకోణంలో, వైజాగ్ 1,00,000 ఎకరాల కుంభకోణంలో సాక్షాత్తు ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు కామెంట్లు చేశారు. దాన్ని మీరు గమనించట్లేదు. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో నిలబడడానికి పూర్తిగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మరి మీ భూసేకరణలో ఏది జరిగారో అమరావతిలో 33,000 ఎకరాలు మీరు తీసుకున్నా ఉన్నారు. 33,000 ఎకరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా భూములు ఇచ్చిన పరిస్థితిని మీరు మర్చిపోతా ఉన్నారు. కానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేవలం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని వారికి చేస్తే సరిపోతుందని చెప్పి ఈ రోజు ఈ పరిపాలన సాగిస్తూ మితిమీరిన రాజకీయ జోక్యం పరిపాలన కనపడతా ఉంది. ఈ రోజు దాని నుంచి బయటపడడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం జరుగుతా ఉంది. ఇది గమనించాలి.
వీటన్నిటి మీద మేము సమగ్రంగా 2 రోజుల పాటు ప్లీనరీ సమావేశం జరిగింది. మరి Okay. ప్లీనరీ సమావేశం నిర్వహించిన తీరు గురించి మీరు కామెంట్ చేస్తా ఉన్నది నాకేంటో అర్థం అవట్లేదు. Right. ప్లీనరీ సమావేశాలు 2 రోజుల పాటు 18 అంశాల మీద Yes. 18 తీర్మానాలు చేయడం జరిగింది. Okay. తీర్మానం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సురేష్ గారు. సురేష్ గారు మీరు పదే 18 తీర్మానాలు అంటారు. మంచివే, కొన్ని మంచివి ఉన్నాయి, సానుకూలమైనవి. ఆ 2500 ప్రకృతి వైపరీత్యాల నిధి, లేకపోతే ధరల స్థిరీకరణకు 3000 నిధి, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ పెంచడం, ఇటువంటివి. కానీ అసలు జీవన్మరణ సమస్య అయినటువంటి విభజన చట్టంలో పేర్కొన్నవి ఏం అమలైనాయి, ఎందుకు అమలు కాలేదు, అమలు కాని వాటి పట్ల కేంద్ర ప్రభుత్వం అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తీర్మానం ఎందుకు ప్లీనరీలో చేయలేకపోయింది? రైట్, ఒక్క నిమిషం. అధికారాన్ని సవాల్ చేస్తున్నటువంటి మల్ల యాదవ్ ఒక్క నిమిషం సార్. సురేష్ గారు మీ దగ్గరకు వస్తాను. అంతకంటే ముందు మల్ల యాదవ్ గారు, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ వారి వ్యూహాల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఒక ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సందర్భంలో ప్రజల్లోకి వెళుతున్నారు. చాలా సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్లీనరీ జరిగింది. పదే టీడీపీ నాయకులు కూడా పదే జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చిన ప్రతిసారి మాట్లాడేది అవినీతి లేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీకాంక్ష. ఈ 2 అంశాలు వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఎందుకని ఒక పాలసీ పరంగా వైసీపీ చేస్తున్న విమర్శల్ని పట్టించుకోరు? కనీసం పాలసీ పరంగా వారిని విమర్శించినా సరే ఒక పాలసీ పరంగా ఎందుకని ఒక విమర్శ చేయరు? ఇప్పుడు ఆఖరికి అధికారులతోని ఎయిర్పోర్ట్లో మాట్లాడినా కానీ నేను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఎంతసేపు పదవీకాంక్ష ఉంది అని చెప్పడానికి అదొక నిదర్శనం. ఏ సందర్భం వచ్చినా, ఎక్కడ ఏ చర్చ వచ్చినా నేను కాబోయే ముఖ్యమంత్రిని అని అంటున్నారు. మరి ఆయన కలలు కనొచ్చు, తప్పేం లేదు, కోరిక ఉండొచ్చు. కానీ అది ఏ రకంగా సాకారం కావాలనే ఆలోచన ప్రతిపక్ష హోదాలో ఆయన పోరాటం చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని నిర్మాణం రేపటి భవిష్యత్తులో మీరు 30 సంవత్సరాలు కావాలని ఏదైతే అనుకుంటున్నారో రేపటి భవిష్యత్తుకు ఉన్న రాజధాని నిర్మాణంలో కనీసం మీరు భాగస్వామి ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో మీటింగ్స్ లో ఎక్కడ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మీటింగ్ లో పాల్గొన్నా నేను చేశాను అనే చెప్తారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఆ పదవికి సంబంధించిన వ్యక్తి, ఆయన చేసిన కార్యక్రమంగా, ప్రభుత్వ కార్యక్రమంగా దాన్ని చూడకుండా నేను చేశాను అని పదే చెప్తారు. 1000 రూపాయలు పింఛన్ ఇచ్చింది నేను, లేకపోతే హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టింది నేను అనే మాట ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు అక్కడ కూడా అలాగే అనుకోవచ్చు కదా. ఇక్కడ వ్యక్తి అనేదే ఎక్కువ అయిపోయింది ప్రభుత్వం కంటే, లేదా అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ కంటే. అంటే పార్టీ పరంగా అధికారం వచ్చింది, పార్టీ అధికారంలో ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా చొరవ తీసుకొని మామూలుగా ప్రయత్నం చేసిన దాంట్లో మాట ఉదాహరించినప్పుడు కొంతమంది అంటే మీరు కాబోయే ముఖ్యమంత్రి నేను అని చెప్పి అధికారులు కనీసం ఎయిర్పోర్ట్లలో ఆపినప్పుడు అదే రకంగా భాగస్వామిగా మీరు రేపు ఈ ప్రజలకందరికీ అంకితమయ్యే రాజధాని నిర్మాణంలో కూడా కనీసం భాగస్వామి 2022లో రాష్ట్రం ఆర్థిక అభివృద్ధిలో ఈ స్థానంలో ఉండాలని, 2050లో ఇలా ఉండాలని, 2022లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉంటారని గ్యారంటీ ఏంటి? 2022కు విజన్ ఏంటి? మరి ఆ క్వశ్చన్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ సమస్య అదే. అంటే ఎవరైనా సరే సరే తన కోరిక కావచ్చు, తనకు అవకాశం ఇవ్వాలని కోరుకోవడం కావచ్చు, ఇదంతా ప్రజలు చూసుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగానే ఎందుకు పదే విమర్శిస్తున్నారు? పాలసీలు ఎందుకు తీసుకోవట్లేదు? పాలసీల గురించి మాట్లాడట్లేదు. అఖిలపక్ష సమావేశం 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. పిలిచినప్పుడు రాలేదు కదా. ఎప్పుడు ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సమావేశాలకు పిలిచినప్పుడు కనీసం రాని సందర్భం ఉంది. మీకు అంతెందుకు, రాజధాని నిర్మాణం అందరికి సంబంధించిందే కదా. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆయన కూడా ఆ రాజధాని నుంచి పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది కదా. అటువంటి రాజధాని నిర్మాణానికి భూమి పూజకే అంగీకరించలేదు, రాలేదు. అంటే అనేక సాకులతోని కేవలం నేను ముఖ్యమంత్రిని అయితా అని చెప్పేసి కొన్ని రోజులు కనీసం స్టేట్ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ప్లీనరీ అంతా కూడా ఓవరాల్ గా ఏ రకంగా జరిగిందంటే ఉన్న నాయకత్వాన్ని నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నం, రేపు అధికారం వస్తుంది అని చెప్పి వచ్చిన కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేసింది తప్ప అక్కడ ఓవరాల్ గా జరిగింది ఏం లేదు. సురేష్ గారు స్పందన ఒకసారి లక్ష్మీనారాయణ గారు మీ పాయింట్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇద్దరు కూడా మీరంటే మీరు అనుకునే విమర్శలు ప్రతి విమర్శలే వినిపిస్తున్నాయా లేదా? ఒక పరిశీలకులుగా, ఒక విశ్లేషకులుగా మీరు అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం చెప్పండి. 2 రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగడం లేదు. రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేదు. ప్రభుత్వం ఆల్ పార్టీ సమావేశం అన్నటువంటిదే అసలు రాజకీయ స్పృహలోనే లేనట్టుగా నాకు కనిపిస్తుంది. 3 ఏళ్ళు అయిపోయినా అది ఒక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం. అనేక సమస్యలు ఉన్నాయి.
ఇతర రాజకీయ పక్షాలను కూడా, అది చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్నా లేనటువంటి వాటిని కూడా, ప్రజల మధ్యలో ఉన్నాయి ఆ పార్టీలు, వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనే కొరబడింది. అందువల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగుతుందని నేను భావించడం. అలాగే మీరు అన్నట్టు ప్రభుత్వం చేసినటువంటి వాటిని చెప్పుకోవడం, ప్రజలను కూడగట్టుకోవడం ఒక భాగం అయితే, మన నంద్యాలకు వెళ్ళి మనం రోడ్లు వేసాము, మనం పెన్షన్లు ఇచ్చాము, అది చేసాము, మనకెందుకు ఏరు పోయి అడగండి, ఈ ధోరణే అప్రజాస్వామికమైంది. ప్రజలు ఎన్నికలకు వెళ్ళినప్పుడు దేవుళ్ళుగా అంటారు, ఈ వచ్చేటప్పటికి దబాయింపు ఇదవుతుంది. అందువల్ల ఈ ధోరణి అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి మారాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కూడా నేను రాబోతున్నా మీ అంతు తెలుస్తున్నాం అనేటువంటి ధోరణి ఏంటి, నేనే రాబోయే ముఖ్యమంత్రి, ఇది కూడా మంచిది కాదు. ఇది అప్రజాస్వామికమైనటువంటిది, పెత్తందారి ధోరణి, అహంభావంతో కూడినటువంటి ధోరణి, అధికార యంత్రాంగాన్ని ప్రజలని గౌరవించేటువంటి మనస్తత్వం కాదు ఇది. అందువల్ల పాలక ప్రతిపక్షాలు రెండిట్లో కూడా ఈ ధోరణి మారాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మీనారాయణ గారు, జగన్ నిన్న ప్రకటించిన అంశాలు, ముఖ్యంగా 9 అంశాలు ఆయన పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా కనిపించేటి రైతుల గురించి, డ్వాక్రా మహిళల గురించి మాట్లాడారు. అదేవిధంగా ఆరోగ్యశ్రేణిని బలోపేతం చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. 3 దశల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. మద్య నిషేధం అనే కాన్సెప్ట్ మళ్ళీ గతంలో కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి అధికారాన్ని అందించిన అంశం ఇప్పుడు ఎంతవరకు పనిచేస్తుందంటారు? మద్య నిషేధం అనే అంశం ఇప్పుడు మళ్ళీ రాజకీయ పార్టీలు ఎత్తుకుంటున్నాయి. ఇవాళ మద్య నిషేధం అనేది అవసరం, దాంట్లో రెండో మాటకు స్థానం లేదు. కానీ ఒకేసారి మద్య నిషేధం అనేది అమలు చేయగలిగినటువంటి స్థితిలో ఈ సమాజం ఉన్నదా లేదా అనేది ఆలోచించుకోవాలి. అందువల్ల దశల వారీగా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అది కూడా కొన్ని రాష్ట్రాలకు పరిమితమయ్యో, ఒక రాష్ట్రానికి పరిమితమయ్యో అమలు చేస్తే అది నిర్వీర్యమైపోతుంది, ఆశించిన లక్ష్యాలు నెరవేరవు. ఇవాళ దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయాలి. దేశవ్యాప్తంగా అమలు చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు ఉంటాయి. ఈ గుజరాత్లో అమల్లో ఉన్నది, గతంలో తమిళనాడులో అమల్లో ఉన్నది, తర్వాత మళ్ళీ దశల వారీ అమలు కొంత చేస్తున్నారు. బీహార్లో నితీష్ కుమార్ గారు నిషేధించాడు, అమలు తీరుతెన్నులు చూస్తున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఒక జాతీయ స్థాయిలో మద్య నిషేధ విధానం అనేటువంటిది ఒక క్రమ పద్ధతుల్లో దశల వారీగా దాన్ని ఈ 5 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల కాలంలో పూర్తిగా నిషేధించేటువంటి వైపున జాతీయ విధానాన్ని రూపొందించి జాతీయ ప్రభుత్వం, భారత ప్రభుత్వమే దాన్ని అమలు చేయాలి, రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలి. అప్పుడే అది సత్ఫలితాలను ఇస్తుందనేది నా అభిప్రాయం మద్య నిషేధానికి సంబంధించి. సరే, ఇప్పుడు ఆందోళన ఉన్నది, దాన్ని కూడా ఏదో ఒక మనం మద్దతు ఇద్దాం, దానికి కట్టుబడి చిత్తశుద్ధితో దాన్ని అమలు చేస్తే దశల వరకైనా 3 దశలు కావచ్చు, 4 దశలు కావచ్చు, 2 దశలు కావచ్చు, దాన్ని అమలు చేస్తే స్వాగతించదగిందే. గతంలో మీరు అన్నట్టు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు, తర్వాత కల్తీ సారాయి, కల్తీ మద్యం అన్నీ వచ్చి దాన్ని ఏ విధంగా మద్యం మాఫియా దాన్ని కిల్ చేసిందో మనకందరికీ అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. రెండవది, మిగిలినటువంటి అంశాలకు సంబంధించి వ్యవసాయం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది, రైతు ఆత్మహత్యల పరపర కొనసాగుతున్నది. అలాంటి పూర్వరంగంలో ఈరోజు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామనడము, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేస్తామనడము, లేకపోతే ఎకరాకి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి 12,500 రూపాయలు ఏడాదికి ఇస్తానని అనడము, ఇటువంటివి కొన్ని సానుకూలమైన అంశాలే. ఈ ఎకరాకు 4,000 ఇస్తానని తెలంగాణలో కేసీఆర్ గారు కూడా ప్రకటించాడు. ఖరీఫ్ సీజన్తోనే మొదలు పెడతానని. 2 సీజన్లో 4,000, 8,000 ఇస్తానని చెప్పి ఆయన కూడా ప్రకటించాడు. ఇదేం కొత్తది కాదు. సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఆదుకోవడానికి వివిధ రాష్ట్రాలలో ఇవాళ ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రుణమాఫీ రద్దు చేసినప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. అదే బీజేపీ నేత నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా యూపీలో ఎన్నికల కోసం వెళ్లి రుణమాఫీ చేస్తామన్నారు. ఆయనకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నది తెలియదా? రైతులు తమిళనాడు నుంచి పోయి నెత్తికి నెరవ కొట్టుకున్నారు ఢిల్లీ నగరాల్లో. ఆ సమస్యలు పట్టించుకోవాలా అంటే ఈ రోజు ఈ సమస్యను కూడా భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దేశవ్యాప్తంగా రుణమాఫీ అనేటువంటి దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రైతులకి ఆదుకోవాలంటే, భరోసా కల్పించాలంటే ఒక సూచన నేను నిర్దిష్టంగా చేసేదంటే, ఈరోజు రైతులకి ఒక వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి. 5 ఎకరాలు, 4 ఎకరాలు, లేకపోతే మెట్ట ప్రాంతాల్లో 10 ఎకరాలు ఉండేవాడు కూడా బతకలేకపోతున్నాడు. దివాలా తీసిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఆ రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండడానికి
వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఎందుకు అమలు చేయరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఆలోచించండి అని చెప్తున్నా. ఓకే రైట్. మల్లయ్య యాదవ్ గారు, సరే సంక్షేమ పథకాలు మిగతా విషయాల్లోకి వెళ్తాం. అందుకంటే ముందు మద్యపాన నిషేధం అనేది, ఈ మద్యపాన నిషేధం అనే అంశం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా వెంటాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నిషేధాన్ని పక్కాగా అమలు చేశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి బార్లా తెరిచారు, మొత్తం బార్లా మార్చేశారనేది ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ. ఇప్పుడు అదే అంశాన్ని ఎన్టీఆర్ గారు టేకప్ చేసిన అంశాన్ని అమలు చేయడానికి లేదా ప్రజల్లో ఎక్కువగా మద్దతు కలిగించిన అంశాన్ని ఇప్పుడు మళ్ళీ వైసీపీ టేకప్ చేసింది. పండగ పేరు మీద ఒకరోజు వైన్ షాప్ బంద్ అయితేనే పక్కదోవలు పట్టేసి మామూలుగా మందు కొనుక్కొచ్చుకుంటున్న పరిస్థితి, ఎక్కువ డబ్బులు ఇచ్చి. అంటే ప్రజలలో చైతన్యం రానంత వరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి నిషేధాజ్ఞలు ఇచ్చినా ఆంక్షలు పెట్టినా ఆగదు అనేది గతంలో రుజువైంది. ఈరోజు ఏ రాష్ట్రానికైనా దేశవ్యాప్తంగా ప్రధాన ఆదాయ వనరు మద్యం అనేది మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులలో మనం ఏదో బలవంతంగా ఆపితే పక్క రాష్ట్రాలకు ఆదాయం పోతుంది, అక్కడ పోయి తాగి చూస్తున్నారు, అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, అక్కడి నుంచి విక్రయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి సడలింపు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాకపోతే మీరు దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రధానంగా ఈ ఆరోగ్యం క్షీణించడానికి ఉపయోగపడే ఈ మద్యాన్ని తగ్గించడానికి ఏ రకంగా అనేది బ్రెవరీస్ కంపెనీలు బంద్ చేయకుండా మామూలుగా మద్యం బంద్ చేస్తా అంటేనో ఇంకోటి అంటేనో ఉపయోగమే లేదు. అధికారంలోకి రావడం కోసం ఈ రోజు ఏ మాట చెప్పినా సరిపోతుందనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాలకే బాధ్యత ఉండదా? ఓన్లీ బెవరేజెస్ కంపెనీస్ మీదనే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీకు సిగరెట్ ఆరోగ్యానికి హానికరం, మద్యం ఆరోగ్యానికి హానికరం, దాని మీదనే బాటిల్ మీదనే రాస్తున్నారు, ఇక్కడ పెట్టె మీద కూడా రాస్తున్నారు. మరి వీటిని ప్రభుత్వం ఎందుకు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి పూర్తిగా బ్యాన్ చేయట్లేదు? అసలు ఫ్యాక్టరీలోనే మీరు తాగేటోళ్ళకి అనారోగ్యం అని చెప్పకండి, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ బంద్ చేయండి, ఆ ఫ్యాక్టరీలకి పర్మిషన్ క్యాన్సిల్ చేయండి, దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోండి. ఇక్కడ దొరకకపోతే పక్క రాష్ట్రానికి అంటే మీరు సాధ్యాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రజలలో చైతన్యం రానంత వరకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది అమలు కాదు. మీరు ట్రాఫిక్ నియంత్రణ కూడా మీరు పోలీసు వాళ్ళు ఎంతసేపు కట్టబట్టుకొని నిలబడి నియంత్రించగలుగుతారు? ప్రజలలో చైతన్యం వస్తేనే అది సాధ్యమవుతుంది. అదే రకంగా చట్టాలు మీరు సమగ్రంగా చేసినప్పుడు అది ప్రజలు ఆచరించే అవకాశం ఉంది. ఈ రోజు మద్యం ఏ చిన్న కార్యక్రమం జరిగినా, అది పెళ్ళైనా, పేరెంటమైనా, సావైనా, బతుకైనా మద్యాన్ని ఆశ్రయించే పరిస్థితి ఉంది. మద్యాన్ని కాదప్పుడు దాని నుంచి బయటపడేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అసలు. సరే, నేను ఇప్పుడు మొత్తం మద్యపాన నిషేధం గురించి నేను మాట్లాడాను సార్. ఆ దిశగా కనీస ప్రయత్నాలు జరగలేదు కాబట్టి ఒక ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఊర్లలో కానీ అక్కడ ఉన్న ప్రాంతాల్లో కానీ గుడి పక్కన, బడి పక్కన మద్యం దుకాణాలు పెడుతున్నారనేది ఎక్సైజ్ పాలసీ ఉంది కదా, గుళ్ళ పక్కన, స్కూళ్ళ పక్కన పెట్టొద్దు అనేది అమలు కావట్లేదు కాబట్టి ఆందోళన వస్తుంది ప్రజల నుంచి. ఆఖరికి సుప్రీంకోర్టు నేషనల్ హైవేస్ మీద వద్దు అని చెప్పింది కదా. ప్రజల నుంచి వస్తుంది ఆందోళన, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ప్రజల నుంచి వస్తుంది. అక్కడ మామూలుగా నిర్ణయాలు ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం చేసుకుంటున్నారు. అధికార పార్టీలు లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు ఇది అమలు చేయడంలో విఫలం అవ్వడం వల్లనే ప్రజాందోళనలు వస్తాయి. ప్రజాందోళనలకు ఏ పార్టీ అయినా సరే మద్దతు పలుకుతుంది, ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతు పలకచ్చు. అందులో భాగంగానే దీన్ని చూడాలా లేదా? అధికారంలోకి రావటం కోసం హామీలు ఇవ్వటం వేరు, అది ఆచరణ సాధ్యాల గురించి ఆలోచించటం వేరు. ఈ రోజు ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరు మద్యం అయిపోయింది. ప్రజలు మద్యం లేకుండా ఈ రోజు బతికే పరిస్థితి లేదు అనేది, నీళ్లు దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఈ విషయంలో 3 దశల్లో మద్యపాన నిషేధం అనే అంశం సాధ్యపడదు అని అంటారా? సాధ్యపడదు అన్నది వీరు మాట్లాడుతున్నారు. రాజకీయ సంకల్పం ఉంటే సాధ్యపడదు అనే దానికి స్థానమే లేదు. ఇవాళ బెవరేజెస్ కు ఎవరు పర్మిషన్లు, లైసెన్సులు ఇస్తున్నారు? ఉత్పత్తిని తగ్గించండి, లైసెన్సులు నిబంధనలు పెట్టండి. ఎంత ఉత్పత్తి చేయాలనేటువంటి దాని మీద నిబంధనలు ఉంటే అవి తగ్గిపోతుంది. ఒకటి, ప్రభుత్వమే దుకాణాలు పెట్టి ఫిక్స్డ్ టైమింగ్స్లో అమ్మకాలు పెట్టండి. ఉదయం తెల్లవారుజాము నుంచి దొరకకుండా 10 గంటల నుంచి దొరికేటట్టుగా పెట్టండి. ప్రైవేట్ వాడికి అంటే ఇప్పుడు ప్రభుత్వానికే ఆదాయ వనరు కాదు, అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రధాన ఆదాయ వనరు అయిపోయింది ఇది. వాళ్ళు పెట్టుబడిదారులు అయిపోయినారు ఎన్నికల కాడికి వచ్చేటప్పుడు వీళ్ళకి. అందువల్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ సంకల్పం ఉంటే దశల వారీగా అమలు చేయకపోవడం అనే దానికి అవకాశమే లేదు. కాకపోతే జాతీయ విధానం కావాలి, జాతీయ విధానం అవసరమే. ఒకే రాష్ట్రంలో ఇది అసాధ్యమైన, అది తుట్లు పొడిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి నేను ముందు కూడా ప్రస్తావన చేశాను. రెండవది, ఇవాళ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన ఎందుకు వస్తున్నారు? ఇవాళ పురుషుడు తన ఆదాయాన్ని అంతా తీసుకెళ్లి దీనికి తగలేడుస్తున్నాడు.
దాని గురించి పెద్ద చర్చ జరుపుకోవాలి. అవును. బాల కార్మిక చర్చ. వ్యవస్థ అవును. ఎందుకు ఈ రోజు వేళ్ళునుకొని కొనసాగుతున్నది? పిల్లలు బాల కార్మికులకు ఎందుకు మారిపోతున్నారు? ఓకే, ఇవన్నీ కూడా సమాజం మీద ఎలాంటి ప్రభావం పడుతున్నది? నేర సామ్రాజ్యంగా ఎందుకు మారిపోతున్నది? మద్యానికి దానికి ఉన్న సంబంధం ఏంటి? విశాల దీంతో చూస్తే ప్రజల ఆరోగ్యం ఎందుకు ఈ విధంగా పాడైపోతున్నది? Okay. మీరేమో ఆరోగ్యాన్ని పాడేటువంటి మద్యాన్ని సరఫరా చేసి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రజలేం కావాలి? ఇవన్నీ సమస్యలే. ఓకే, రైట్. మల్లయ్య యాదవ్ గారు, సరే మనం లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఫస్ట్ ఆశల పల్లకి మేము కూడా టైటిల్ పెట్టింది అదే జగన్ కి సంబంధించి. సరే, ఆశల పల్లకియా లేకపోతే ఇంకోట 2019 లక్ష్యమే అయితే కనుక ప్రస్తుతం టీడీపీనే గమనిస్తే, టీడీపీ బలాల్ని బలహీనతల్ని చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కూడా కొంతవరకు బలహీనంగా కనబడుతోందేమో అనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే అందుకోసమే వైసీపీ నుంచి నాయకుల్ని తీసుకోవడం దగ్గర నుంచి అటు బీజేపీతో సఖ్యత ఉందా లేదా అనే ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి, జనసేన కూడా విమర్శించే స్థాయికి వస్తోంది, జనసేన ఒంటరిగా పోటీ చేస్తానంటోంది. ఇవన్నీ ప్రతికూల అంశాలు కాదా టీడీపీకి? వైఎస్ఆర్సీపీలో ఈరోజు నాయకత్వం మీద అపనమ్మకంతో వేరే పార్టీలలో ప్రవేశం చేయడం జరుగుతూ ఉంది. ఉన్న నాయకత్వం వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వేరే పార్టీ వైపు ఎందుకు చూసే పరిస్థితి వస్తుందంటే ఆ నాయకత్వం మీద నమ్మకం లేక. ఆ నాయకత్వాన్ని నిలుపుకోవడానికి ఈరోజు నాకు కేంద్రం సహకారం ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం కలిగించే విధంగా క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందే బేషరతుగా మోడీ గారికి హామీ ఇచ్చి రావడం జరిగింది. రాష్ట్రపతి విషయంలో మేము సహకరిస్తామని చెప్పేసి. ఈ ప్లేనరీలో కూడా ఇంకొక ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చేసి ఈయన అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని తీసుకురాగలిగిన వ్యూహకర్త, అదే రకమైన వ్యూహంతో మనకు కూడా రేపు అధికారం కట్టబెడతాడు, రేపు రాబోయేది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఉన్న కార్యకర్తలకు ఒక నమ్మకం కల్పించే ప్రయత్నం చేసింది. అంటే స్వతహాగా పోరాడే శక్తి ఉంటే, స్వతహాగా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే పరిస్థితి ఉంటే, ప్రజలు ఆదరించే పరిస్థితి ఈ రోజు ఉంటే ఇటువంటి వాటి మీద ఆధారపడాల్సిన పని లేదని ఎలా చెప్తున్నారు? ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, మీతో ఓట్ షేరింగ్ లో కూడా చాలా పెద్ద వ్యత్యాసం ఏం లేదు. వారి నాయకులకు తెలిసి ఈ రోజు జగన్ గారి మీద, ఆది నాయకుడి మీద ఎంత నమ్మకంగా విశ్వాసంగా ఆ నాయకులు ఉన్నారు అనేది, ఇది నట్టేట మునిగిపోయే పడవ అనేది వాళ్ళు నిర్ధారించుకొని వేరే పార్టీల వైపు చూసే పరిస్థితి ఆ పార్టీలో ఉన్న నాయకులకు వస్తుంది. దానికి ఉదాహరణ ఆ కడప జిల్లాలో ఉన్న ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబమే ఒక ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి మొదలు పెట్టింది కాదు. కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సన్నిహితం ఉంది. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఇమ్మీడియట్ గా ఆదినారాయణ రెడ్డి గారు జోక్యం చేసుకొని జగన్ గారికి ఎన్నంట ఉండి అన్ని రకాల కార్యక్రమాలు చేసిన ఆయన. మరి ఈ రోజు వాళ్లే వదిలిపెట్టి బయటకు వచ్చే పరిస్థితి ఉంది అని అంటే ఆ నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉంది అనేది ఈ రోజు అంత చర్చ జరుగుతూ ఉంది. నమ్మకం కోల్పోతూ ఉంటే ఆ నమ్మకాన్ని మళ్ళీ కలిపియటానికి ఇటువంటి అన్ని ఎత్తులేస్తున్నారు తప్ప జగన్ గారు రేపటి సమీప భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో వారు ముఖ్యమంత్రి కావటం అనేది అసాధ్యం. ఇది ఒక పార్టీ నాయకుడిగా చెప్పట్లేదు, అక్కడ రాష్ట్ర ప్రజలలో ఉన్న చర్చ. ప్రస్తుతం జనసేన నాయకులు కళ్యాణ్ దిలీప్ గారు ఫోన్ లైన్ లో మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్ట్రాటజీస్ ని రంగంలోకి దించారు. ఇప్పుడు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. నిన్న ప్లీనరీ వేదికగా వారు మాట్లాడిన మాటల్ని కానివ్వండి, రాబోయే రోజుల్లో 2019 టార్గెట్ గా వారి వ్యూహ రచన కానివ్వండి, మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు రాజకీయాల్లో వ్యూహరచన అనేటువంటిది మాటలు పెద్దగా ఉన్నంత మాత్రాన వ్యూహరచన పెద్దగా ఉన్నట్టు కాదు. నేను ఎప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాను. అది ఢిల్లీ ఎన్నికలు తీసుకున్న, ఉత్తరప్రదేశ్ తీసుకున్న, మన జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు తీసుకున్నా భారీ అయితే పెద్ద పెద్ద వ్యూహాలు ప్రతి పార్టీ చేసుకుంటూ ఉంటదండి. ఇంకొంచెం స్థానికంగా కేడర్ బలం ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా తమ యొక్క వ్యూహరచన చేసుకున్నట్టు కేడర్ లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం కొత్త కొత్త పర్సనల్ తీసుకొచ్చి పరిచయం చేస్తున్నట్టు ఆయన ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చినట్టు ఇవన్నీ కూడా మైండ్ గేమ్ రాజకీయాలు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ప్రజలు చైతన్యవంతం అయ్యారు. వాళ్ళ మీడియా పుణ్యమానో, సోషల్ మీడియా పుణ్యమానో, లేకపోతే పెరిగినటువంటి టెక్నాలజీ పుణ్యమానో జనం చైతన్యవంతులు. 2014 ఎలక్షన్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మేనిఫెస్టో వర్సెస్ అచీవ్మెంట్ లో కొద్దిగా ఇబ్బందులు కలగడానికి గల కారణం రాష్ట్రం దానికి ఉన్నటువంటి ఆదాయం, దానికి ఉన్నటువంటి ఖర్చులు వెరసి మిగిలిన బడ్జెట్, దాంట్లోంచి మన సంక్షేమ పథకాలు ఎంత తీయగలుగుతున్నటువంటి అంశాలు అయితే సుస్పష్టంగా పరిశీలించుకోవాలి. అలాగే 2019 ఎలక్షన్ ఇంకా చాలా ఆదాయం ఉన్నది. రాష్ట్ర ఆదాయం అనేటువంటిది గణనీయంగా ఏ రకంగా పెరిగింది, పెరగలేదు అనేటువంటిది బేరీజ్ కూడా వేసుకోకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నటువంటిది, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ ఆశాజనకంగా ప్రజల్ని
ఏదో మభ్యపెట్టి మనం పబ్బం గడుపుకుందాం అనేటువంటి దూరంలో తప్ప ఏ విధమైనటువంటి వాస్తవీకరణకి కూడా దగ్గరగా లేనటువంటి ప్రమాణాలు చేసైనా ఇంకో రకంగా అంటే అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గతమైన విధానం సార్. ప్రతి పార్టీ ఈ ప్లీనరీ మీటింగ్లు పెట్టినా, భారీ బహిరంగ సభలు పెట్టినా, మహానాడులు పెట్టినా, ఏం పెట్టినా కూడా ప్రజలకి మా పార్టీకి పూర్తి స్థాయి రాజకీయం చేయడానికి అన్ని రకాల అవగాహన ఉన్నది, అర్హత ఉన్నది. ప్రజాధనాన్ని మేము గోరంతను కొండంతలు చేసి కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ సుఖమైనటువంటి జీవితం ఇస్తామని చెప్తా ఉంటాయి. సో అవన్నీ ప్రజలు ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు. వాస్తవికతకి దగ్గరగా ఉండాలి. కళ్యాణ్ గారు, మీరు టీడీపీ వైసీపీ రెండింటికి సమ దూరాన్ని పాటిస్తూ ఉన్నారా? ఏది మీకు అపోనెంట్ గా భావిస్తున్నారు? పోనీ మిమ్మల్ని అపోనెంట్ గా భావిస్తున్న పార్టీ ఏంటి? ప్రస్తుతానికైతే మేము మిత్రపక్షంలో ఉన్నాం సార్ టీడీపీతో పాటు. యాజ్ ఆన్ డేట్ అయితే మాత్రం ఏదన్నా సంస్థాగతమైనటువంటి నిర్మాణం చేసుకుంటా కూడా మేము ఏదన్నా అంశాల మీద ఓన్లీ అంశపూరితంగా విభేదిస్తా వచ్చినాం. అలాగే కొన్నాటిలో మాకు టీడీపీ సహకరించింది, కొన్నాటిలో టీడీపీ మాకు సహకరించలేదు. అందుకు మాకు ఏ పార్టీతో ఉన్నప్పటికీ కూడా కేవలం మాకు ఆలోచన విధానమైనటువంటి ఆశయపూరితమైనటువంటి విభేదాలు టీడీపీ కంటే కూడా మేము వైసీపీని యాజ్ ఆన్ డేట్ మేము భావించడం కంటే కూడా వైసీపీ కారణం లేకుండా మమ్మల్ని శత్రువు కింద అయితే భావిస్తున్నది. ప్రతి అంశంలో కూడా రోజా గారు మా అధినాయకుడిని మాట్లాడడం అయితేనే, మేము అన్ని చోట్లకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ప్రశ్నిస్తా అన్న మగోడేడు అని చెప్పి అసభ్యకరమైన పదజాలలో మాట్లాడడం అయితేనే వైసీపీ మమ్మల్ని శత్రువుగా భావిస్తుంది. కానీ మాకైతే ఏ పార్టీతోనే కేవలం ఆలోచన పరమైనటువంటి విభేదాలు మాత్రమే ఉన్నాయి తప్ప యాజ్ ఆన్ డేట్ మేము ఎవరిని కూడా ఇండివిజువల్ గా ఇలా మా శత్రువులు ఇలా మా రాజకీయ ప్రత్యర్థులు అయితే మాత్రం మేము ఎంచుకోవాలి. అయితే ఒక మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ అధినాయకుడిని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పింది కూడా అదే, ప్రత్యేక హోదా విషయంలో వైసీపీతో కలిసి పెడతారంటే లేదు, ఎవరితోనైనా సరే కలిసి వెళ్ళడానికి మేము సిద్ధమన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా టీడీపీని ఎదుర్కోవాలన్నా, ఇప్పుడైతే మిత్రపక్షంలో ఉన్నానని మీరు చెప్తున్నారు కానీ అలాంటి సంకేతాలు ఏం కనిపించట్లేదు. ఒంటరిగానే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని మీరు మొన్నటికి మొన్న భారత్ టుడే స్టూడియోలో కూడా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకతని, ఒకవేళ ప్రత్యేక హోదా అంశాన్ని, ఇటువంటి ప్రజా సమస్యల్ని ముందుంచడంలో మీరు వైసీపీతో పోటీ పడగలిగేంత కార్యకర్తల బలం మీకుందా? అంటే వైసీపీని ప్రస్తుతం ఎదుర్కొనగలుగుతారా? అన్నప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సార్, ఇందులో మనం పట్టించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సార్, మనం వైసీపీనా టీడీపీనా రాజకీయ పరంగా ఏదో కారణాలు అయితే మాకు లేదండి. టీడీపీకి సంబంధించి కొన్ని పరిస్థితులు కొన్ని రంగాల్లో టీడీపీ అనుకున్న విధంగా ఎదరికి చేరుకోలేదు, చెప్పినటువంటి మేనిఫెస్టోని అమలు చేయలేదు. ఇక్కడ మాకు తుందూరు ఆక్వా పార్క్ ఇష్యూ తీసుకున్నా, నిరుద్యోగ వృత్తి తీసుకున్నా, ఎన్నో అంశాల్లో టీడీపీ ఇంకా కొంత తాత్సారం చేస్తున్నటువంటి విషయం టీడీపీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయితే ఇది ఏ రకంగా వాళ్ళు పరిష్కరిస్తారు? 2019 ఎన్నికలకు కూడా, సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా దీన్ని పరిష్కరించకుండా మమ్మల్ని కూడా డిఫెన్స్ లో పడేసేటువంటి పరిస్థితుల్లో ఉంచుతారా లేదా అనేటువంటిది అది టీడీపీ యంత్రాంగం చేతుల్లో ఉన్నదండి. అందుకు ప్రస్తుతం దాని గురించి ఇట్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ మేము ఎవరితో ట్రావెల్ చేస్తాం, ఎవరి యొక్క పనితీరును మేము కార్నర్ చేస్తాం, లేకపోతే ఎవరి యొక్క వైఫల్యాలు మేము రాజకీయంగా ప్లస్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా టూ ఎర్లీ టు టాక్ అవ్వాలండి. ఎందుకంటే ఇప్పటికీ నమ్ముతున్నాం చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆ రోజు నమ్మాం, ఆయన సుదీర్ఘమైన అనుభవం ఆ రోజు కూడా నమ్మాం. ఈ రోజు కూడా ఆయన ఇంకా కొంత అనుభవపూరితంగా ఇంకా ముందరికెళ్లేటువంటి పరిస్థితి ఉన్నది. కేబినెట్ లో ఉండేటువంటి మంత్రివర్గాన్ని ఇంకా కూడా కొంచెం విస్తారంగా కూడా మంచి కార్యక్రమాలు చేపించడానికి, ప్రోత్సహించడానికి, ఇంకా ఎఫెక్టివ్ కేబినెట్ ని ఆయన నిర్వహించడానికి అవకాశం ఉన్నదని నమ్ముతున్నాం. ఒకవేళ అందులో వైఫల్యం చెందితే మరి టీడీపీ యొక్క వైఫల్యాన్ని మేము ఏ రకంగా పొలిటికల్ గా టేకప్ చేస్తారని మా పార్టీ అధినేత అయితే ప్రకటిస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ దిలీప్ గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకునేందుకు. లక్ష్మీనారాయణ గారు, జనసేన, వైసీపీ, టీడీపీ ఒక త్రికోణ పోరు ప్రస్తుతం తప్పదేమో అన్నట్టుగానే గతంలో మనకు జనసేన అధినేత మాట్లాడిన సందర్భంలో మనకు కనిపించింది. ఇప్పుడైతే ఇప్పుడు కళ్యాణ్ గారు మేము ఇంకా మిత్రపక్షంగానే ఉన్నాము, చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మాము అని చెబుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో అటువంటి పరిణామాలే ఉంటాయా? ప్రీమెచ్యూర్ డిస్కషన్ అనుకోవచ్చు కాక, బట్ జగన్ గారు నిన్న చెప్పిన విధానం బట్టి చూస్తే, ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఇప్పటి నుంచే రాజకీయంగా ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించినట్లుగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు పార్టీ కోసం కేటాయించాలి సమయం అని మొన్న మధ్యనే మీడియాలో చెప్పిన సందర్భం కూడా ఉంది. మీరేం చెప్తారు? టీడీపీ, బీజేపీ, జనసేన వీటికి సంబంధించి బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకునే రీతిలో ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారు చేసేసారు, దూరం అయ్యారు. అక్కడ ఒక గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు టీడీపీతో ఇంకా మేము అలా అంత దూరం పోలేదు, ఇష్యూ బేస్డ్గా ఉన్నాము, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, కొన్ని అంగీకరిస్తున్నారు, కొన్ని అంగీకరించడం లేదు అనేటువంటి ధోరణి ఇప్పుడు మిత్రులు కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే పూర్తిగా తెగతెంపులు టీడీపీతో చేసుకోలేదు. ప్రకటనలు చేయొచ్చు, మేము పూర్తిగా పోటీ చేస్తాం అది ఇదని, కానీ రేపు ఏం చేస్తామనేది ఇంకా వేచి చూసే చేస్తామన్న ఆచితూసే మాట్లాడారు. రెండవది, ఈ నిన్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో పొత్తులు అవసరమా,
ఉంటే ఎవరెవరితో ఉంటే అవసరమని ఏదో సమాచారాన్ని కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయ సేకరణ కూడా చేసినట్టుగా ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ లేదో తెలియదు. అంటే వాళ్ళు కూడా ఒక ఆలోచన, అంటే ఎవరు కలిసి వచ్చేవాళ్ళు, ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిసి ఉంటే బీజేపీ రాదు కదా, లేకపోతే వాళ్ళ కార్యకర్తల్లో ఎక్కువ మంది ఏమన్నా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బీజేపీ క్యాండిడేట్ని బలపరిచింది కాబట్టి బీజేపీతో కాస్త అవకాశం ఉందనేటువంటి భావన వ్యక్తమవుతుందా తెలియదు. అలాగే లేకపోతే వామపక్షాలు ఉన్నాయి. వామపక్షాలు ఈరోజు నిన్న మొన్నటి పరిస్థితి వేరు. ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థిని బలపరిచిన తర్వాత అవుట్ అండ్ అవుట్ విమర్శలు చేశారు కూడా. అందువల్ల ఎవరితో పొత్తులు, వాళ్ళు ఎవరి అభిప్రాయాలు కార్యకర్తల నుంచి తీసుకుంటున్నారు అంటే వాటి అభిప్రాయాలు మెజారిటీ ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా క్రోడీకరించుకో అంటే రాజకీయ పార్టీల మధ్య సఖ్యత, ప్రత్యర్థి పార్టీలు ఎవరనేది నిర్ధారణ చేసుకోవడానికి ఒక కసరత్తు జరుగుతున్నది. ఇప్పుడు టీడీపీలో జరుగుతుండొచ్చు, బీజేపీలో జరుగుతుంది, వైఎస్ఆర్సీపీలో, జనసేనలో. ఇవి కొంతకాలం అయితే కానీ స్పష్టత రాదు. ఓకే రైట్, చివరిగా కంక్లూడ్ చేయండి సార్. ముఖ్యంగా జగన్ ప్లీనరీ తర్వాత పాదయాత్ర, ఇవన్నీ ఈ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది? ఎదుర్కొనేంత అవసరమేం లేదండి. ప్రధానంగా విత్ ఇన్ ద పార్టీలోనే జగన్ గారి మీద ఆ పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తలకి నమ్మకం సన్నగిలుతుంది, అది వాస్తవం. ప్రజావేదికలో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టాల్సిన జగన్ గారు ఆశల పల్లకులో ఊరేగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు పదవి వ్యామోహం ఉందనేది ఇప్పటి నుంచి కాదు, గతంలో ఆయన బాల్యం నుంచి అందరికి, ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు. కాబట్టి నిజంగా ప్రతిపక్షాల పాత్ర అవసరమే. అధికారంలో ఎవరున్నా కానీ ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు పాటించాలి, అప్పుడే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ కేవలం పదవుల కోసమే ప్రయాణం చేస్తున్నారు జగన్ గారు అనేది ఈరోజు ఆంధ్ర ప్రజానికానికి తెలుసు, తెలంగాణ ప్రజానికానికి తెలుసు. కాబట్టి రేపటి భవిష్యత్తులో ఆయన ఎన్ని ఆశలు కన్నా ఆ ఆశలు అడే ఆశలుగానే మిగులుతాయి తప్ప సాధ్యపడే విషయం కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బల్లా మల్లయ్య యాదవ్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఆదిమూలపు సురేష్ గారు మీరు కూడా ఫోన్ లైన్లో మాకు అందుబాటులోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకున్నందుకు. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయంటూ మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఒక స్ట్రాటజిస్టులని కూడా ఇక్కడికి రప్పించి వ్యూహకర్తలని వ్యూహాలు రచించమని ఆదేశాలు కూడా వెళ్ళాయి. ప్రస్తుతం అయితే వ్యూహ రచన మొదలైంది. ఇది నిజంగా ఆశల పల్లకి అంటున్నాము, పల్లకిలో ఎక్కిస్తుందా లేకపోతే పల్లకి మోసేలా చేస్తుందా, ఇది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం నా కోరిక అని ప్రకటించడమే కాదు, ఆ దిశగా అడుగులు వేయడమైతే ప్రారంభించారు. అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని ఎలా సుస్థిరపరుచుకుంటారు, లేకపోతే రాబోయే రోజుల్లో 2019 ఎన్నికల్లో రాజకీయ పార్టీల వైఖరులు ఏ విధంగా మారబోతున్నాయన్నది కాలమే నిర్ణయిస్తుంది. అటు జనసేన, బీజేపీ, టీడీపీ, ఇటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్, వీటి మధ్య పొత్తులు ఎత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించే విధంగానే ఈ రాజకీయాలు జరగాలని కోరుకుందాం. వ్యూహకర్తలు చేసే వ్యూహాలన్నీ కూడా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిద్దాం. అప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి ఇప్పటికీ ముఖ్యమంత్రి కావాలన్న కోణంలో ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నది ప్రజలే నిర్ణయిస్తారు వారి ఓటు రూపంలో. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.